అందరికీ వందనములు, దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే, నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము నిన్ను గొప్ప చేసేదను. ఏంటి? నిన్ను గొప్ప చేసేదను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఇప్పటి వరకు మోషే ఇశ్రాయేలు నడిపించాడు కదా, ఐగుప్తు నుంచి కనానుకు వచ్చే మార్గంలో. మోషే నడిపించిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత యెహోషువని ప్రవక్తగా ఎన్నుకుంటారు. యెహోషువ ద్వారా ఈ కనానుకు చేరాలని యెహోవా తండ్రి నిర్ణయించినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు, భయపడవద్దు అని యెహోషువకి దేవుడు చెప్తాడు. నేను ఇచ్చిన 10 ఆజ్ఞల్ని, మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలను నెరవేరుస్తూ నువ్వు నా యందు కుడికైనను ఎడమకైన తిరగకుండా నా యందు నువ్వు ఉన్న ఎడల నేనుండి నీకు తోడుండి నడిపిస్తాను అని చెప్తాను అనమాట. నీవు బ్రతుకు దినంలన్నింటినూ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందని నిన్ను గొప్ప చేసేదను అని దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడాడు. నీవు బ్రతుకు దినములన్నింటినూ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేక ఉండును అని నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉందినని నువ్వు కుడికైనను ఎడమకైనా తిరగ నా తట్టు తిరుగుము, 10 ఆజ్ఞలను అనుసరించి నడుము అని చెప్పి యెహోవా తండ్రి నేను నీకు తోడున్నాను, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్తారనమాట. ఇక్కడ ఇశ్రాయేలు నడిపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు నడిచి వస్తూ ఉన్న మార్గంలో యోర్దాను నది ఎదురొస్తుంది. యోర్దాను నది దాటాలి. ఎలా దాటాలి? ఈ యోర్దాను నది దాటానికి ఎలా దాటాలి? ఆ ఇశ్రాయేలు ఈయన మీద సునుక్కుంటూ ఉన్నప్పుడు యెహోషువ ఈయన మాట వినుకోకుండా ఉన్నప్పుడు యెహోషువ ప్రార్థిస్తాడు. యెహోవా తండ్రి సన్నిధిలో ప్రార్థించినప్పుడు అప్పుడు మాట్లాడారనమాట. ఏమని? అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరిగినట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఎప్పుడైతే యెహోషువని గొప్ప చేయ మొదలుపెట్టాడో అలాగే దేవుడు ఈరోజు మనల్ని కూడా గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఒకసారి మోషే చేత ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు యెహోషువ చేత యోర్దాను నదిని దాటించాడండి. ఎలాగంటే ఏం చేశారంటే చెప్పారంటే యెహోవా తండ్రి నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి 12 మందిని పిలిచి యెహోవా మందసమును ఎత్తుకొని పదమని చెప్పు. యెహోవా మందసమును తీసుకొని యోర్దాను నదిలో అడుగు పెట్టగానే నీరు గోడలాగా మారిపోతుంది. 2 వైపులా 2 గోడలాగా మారిపోతుంది. 6 నెల కనబడుతుంది. మందసం తీసుకొని ముందుకు నడిచి యోర్దాను నదిలోకి వెళ్తారు. తర్వాత ఇశ్రాయేల్ సైన్యం మొత్తం కూడా 6 నెల మీద నడుస్తుంది. అంటే మోషేకున్న తోడు ఎలా ఉండి ఎర్ర సముద్రాన్ని దాటించాడో అలాగే యెహోషువకు తోడుండి దేవుడు యెహోషువని గొప్ప చేయ మొదలుపెట్టినప్పుడు ఈ కార్యాన్ని చేశాడు. యోర్దాను నదిని దాటించాడు ఇశ్రాయేలుని. అప్పుడు ఇశ్రాయేలులు నమ్మారు. అప్పుడు ఈయన్ని మోషేని ఎలా గౌరవించారో యెహోషువని కూడా అలా గౌరవించడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో మన దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టను. యెహోషువని గొప్ప చేయ మొదలుపెట్టిన మన దేవుడు మనల్ని కూడా ఈరోజు ఈ క్షణం నుండే గొప్ప చేయ మొదలు పెడతాడండి. నీవు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడిని ఎదుట నిలవలేక ఉండును అని యెహోషువకి వాగ్దానం చేసిన దేవుడు అదే వాగ్దానం మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు దినములన్నింటినీ ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండును, నిన్ను ఇప్పుడే గొప్ప చేయ మొదలుపెట్టెదను అని దేవుడు చెప్తున్నాడండి. ఈ క్షణమే నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి శోధనలో ఉన్నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెడతాడండి. యెహోషువని గొప్ప చేయ మొదలుపెట్టాడు. యెహోషువని వాళ్ళు గౌరవించడం జరిగిందండి. ఇప్పుడు మోషేని ఎలా గౌరవించారు, యెహోషువని కూడా ఆ రీతిగానే గౌరవించడం జరిగింది. తర్వాత ఇంకా ఎవరిని దేవుడు గణపరిచారు చూద్దాం. 1వ దినవృత్తాంతంలో 29-25. యెహోషువ సొలొమోనును ఇశ్రాయేలులందరి ఎదుటను
బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజుకైనా కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించును. ఇక్కడ 1వ దినవృత్తాంతంలో 29-25లో ఎవరిని కనపరిచారు, హెచ్చించారు, దేవుడు గొప్ప చేశాడు, సొలొమోను రాజుని గొప్ప చేశాడు. అంతకుముందు ఉన్న రాజులు ఎవరికి కూడా లేని ఘనతని సొలొమోనుకి ఇచ్చి రాజ్య ప్రభావాన్ని ఆయనకు అనుగ్రహించాడు. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యం ముందు స్థిరముగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి బహుగనుడైన రాజుగా చేసెను. దావీదు కుమారుడైన సొలొమోనుకి దేవుడు తోడై ఉండి బహుగనుడైన రాజుగా చేశాడు. ఆ రోజుల్లో ఇంకనూ భూమి మీద అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ నీ అంతటి రాజు ఉండడు అని దేవుడు చెప్పడం జరిగిందండి. కాబట్టి మన దేవుడు తలుసుకుంటే ఏ క్షణంలో ఏమైనా చేయగలిగిన దేవుడు అండి. గొప్ప చేయాలనుకుంటే గొప్ప చేయగలడు. కానీ మనం ఏం చేయాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ఆ మార్గంలో నడిచినట్లయితే మనల్ని ఆయన ఆశీర్వదిస్తారు. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమును స్థిరముగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతన్ని బహుగనుడైన రాజుగా చేశాడు. సొలొమోను బహుగనుడైన రాజు. ఎక్కడెక్కడ రాజులు సొలొమోను పేరు విని ఆయన చూడటానికి బంగారం వెండి బహుమతులుగా తీసుకొచ్చి ఇచ్చేవారంటండి. షీబా దేశపు రాణి కూడా సొలొమోను చూడటానికి వచ్చిందని మనకి గ్రంథంలో చెప్తుందండి. సో ఎంత గనుడైన రాజుగా ఎవరు చేశారండి, ఎవరు గణపరిచారు, ఎవరు గొప్ప చేశారు? యేసయ్య గొప్ప చేశాడు, యెహోవా తండ్రి గొప్ప చేశాడు. కాబట్టి మనల్ని కూడా ఈ క్షణం నుంచి గొప్ప చేయ మొదలు పెడుతున్నారండి. మీరు ధైర్యంగా ఉండండి. మనకి ఎలాంటి శ్రమలున్నా, శోధనలున్నా, యోర్దాను లాంటి శ్రమలున్నా, యోర్దాను లాంటి బాధలున్నా, శ్రమలున్నా, శోధనలున్నా, ఏమున్నా అవి దేవుడు ఇట్లే తీర్చేస్తాడండి. ఇది గొప్ప చేయక మొదలు పెట్టను, ఈరోజే మొదలు పెడుతున్నాడండి మనల్ని గొప్ప చేయ. కాబట్టి మనము ఈరోజే మొదలుపెట్టిన యేసయ్య గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. మనము ఏం చేయాలి, మనం యేసయ్య ఆజ్ఞలను గైకొనాలి. 10 ఆజ్ఞలను అనుసరించినట్లయితే, యేసయ్య ఆజ్ఞలను అనుసరించి యేసయ్య బాటలో నడిచినట్లయితే ఈ క్షణమే మనల్ని గొప్ప చేసేదను అంటున్నాడు. నన్ను గణపరచువాన్ని నేను గణపరుతును అంటున్నాడు. యేసయ్యని గణపరిస్తే మనల్ని యేసయ్య గణపరుస్తాడు. కాబట్టి మనం యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే యెహోవా మనల్ని గొప్ప చేసేదను. ఈ క్షణమే గొప్ప చేస్తానని మాట్లాడుతున్నారండి యేసయ్య. కాబట్టి ఈ క్షణమే మనం అందరము ఒక తీర్మానం చేసుకుందామండి. ఈ రోజు నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకుందామండి. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన గొప్ప చేయటం మొదలు పెడతాడండి. సొలొమోన్ని ఏ రీతిగా గొప్ప చేశాడు, సొలొమోను ఎందుకు గొప్ప చేశాడండి? సొలొమోన్ని ఏం కావాలని అడిగితే ఏమని అడిగాడు? నాకు జ్ఞానాన్ని ఇమ్మన్నాడు. ఎంత పెద్ద రాజ్యాన్ని ఇచ్చారు ప్రభా, నేను బాలుడను, వీళ్ళందరినీ ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానాన్ని ఇమ్మన్నందుకు దేవుడు నీ వంటి వాడు ఈ లోకంలో ఇక ముందు ఉండడు, ఇప్పుడు ఉండడు. నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు కావాల్సిన రాజ్యాన్ని ఇస్తున్నాను, ధనాన్ని, సిరి సంపదల్ని, బంగారాన్ని అన్నిటినీ ఇస్తున్నానని యెహోవా తండ్రి సొలొమోన్ని మెచ్చుకొని మొత్తం ఆయనకి ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మన దేవుడు గొప్ప చేసే దేవుడు అండి. సొలొమోన్ను గొప్ప చేసిన దేవుడు, యెహోషువను గొప్ప చేసిన దేవుడు, మోషేను గొప్ప చేసిన దేవుడు మనల్ని గొప్ప చేస్తాడండి. ఇది మొదలుకొని ఈరోజే గొప్ప చేయటం మొదలు పెడతాడండి మన యేసయ్య. మనం యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి మనల్ని ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఆయన్ని సొంత రక్షకులుగా అంగీకరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మీరు నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి, ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా మీరు మాట్లాడిన వాక్యముకై వందనములు, స్తుతులు స్తోత్రములు నాయన. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ క్షణమే ఇక నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదును అని చెప్పావు ప్రభా. ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదును అన్నావు ప్రభా. అయ్యా నువ్వు గొప్ప చేసేదని అన్నావు ప్రభా. మమ్మల్ని ఈ క్షణం నుంచి గొప్ప చేసే దేవుడు ప్రభా. అయా మాలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకొని ప్రభా నీ సన్నిధిలో నాయనా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.